హలో ఎవరన్ ప్రస్తుతం తమిళనాట నారా లోకేష్ గారి పేరు మారి మ్రోగిపోతుందనే చెప్పాలి. సో గూగుల్ CEO అయినటువంటి సుందర్ పిచ్చి గారు కూడా రీసెంట్గా నారా లోకేష్ గారి ఒక కామెంట్కి ఫిదా అయిపోయినట్టు తెలుస్తుంది. సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో జకీర్. సార్ నిజంగా ఎలా చూడొచ్చు సార్, ఇప్పుడు నారా లోకేష్ గారి పేరు తమిళనాట మారి మ్రోగిపోతుంది, మరో పక్క సుందర పిచ్చయ్య గారు సో నారా లోకేష్ గారికి ఫిదా అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఏం చెప్తారు? యాక్చువల్గా నారా లోకేష్ గారి పేరు అంతటా మారుమోగుతుంది. ఎందుకంటే ఆయన ఢిల్లీ వెళ్ళిన, ప్రస్తుతానికి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. అక్కడ కూడా పెట్టుబడులు రాబట్టడానికి పెద్ద పెద్ద వాళ్ళతో, CEOలతో, బిజినెస్ ఎంటర్ప్రీనర్స్తో మీటింగ్ పెడుతున్నారు. కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగిపోవాలి, పెట్టుబడులు రావాలి. లక్షల కోట్ల పెట్టుబడికి టార్గెట్. ఎందుకంటే ఏదైతే క్యాన్వాసింగ్లో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకి ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ భృతి కల్పిస్తామని చెప్పారో దానికి టార్గెట్గానే పరుగులు పెడుతున్నారు. గవర్నమెంట్వి ఎన్ని ఉంటాయి, ఎన్ని పొజిషన్లు ఉంటాయి, ఎన్ని పోస్టులు ఉంటాయి. సో దానికి కూడా ఒక్కొక్క డిఎస్సి, మెగా డిఎస్సి వేశారు. దానికి ఆల్రెడీ పత్రాలు కూడా ఇచ్చేశారు. రేపు ఒక జాయినింగ్లు కూడా ఉన్నాయి. సో మరోవైపు అభివృద్ధి, రెవెన్యూ జనరేట్ అయితే దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి బతుకుతారు. పైగా స్టేట్ రెవెన్యూ కూడా పెరుగుతుంది, ఒక వ్యక్తి యొక్క తలసరి ఆదాయం కూడా పెరుగుతుంది. సో ఆ టార్గెట్గా వెళ్తున్నారు. సో లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా సరదాగా పిచ్చాపాటిగా ఏదో టూర్కి వెళ్ళినట్టుగా అయితే లేదు. ప్రతి దగ్గర కూడా అక్కడ ప్రవాసాంధ్రులు ఎవరున్నారు వాళ్ళతో ఒక సమావేశం కల్పించడం, వాళ్ళతో కూర్చోవడం, మీకు ఎవరెవరు ఏ కంపెనీల్లో ఏ పొజిషన్లో ఉన్నారు, మీరు మీ కంపెనీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పెట్టుబడులు రాబట్టగలరు, ఏ విధంగా పెట్టుబడులు పెట్టించగలరు, ఒక బ్రాంచ్ ఆఫీసా, ఒక BPO ఆఫీసా, లేదా కనెక్టింగ్ ఆఫీసా, ఏదో ఒకటి పెట్టేలాగా ప్లాన్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా వైజాగ్లో గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్కి MOAలు కూడా చేసుకున్నారు. రేపో మాపో పని కూడా స్టార్ట్ అవబోతుంది. ఆల్మోస్ట్ 2026 ఎండింగ్ కల్లా ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ అవబోతుంది చిన్నగా అనేది ఒక ఆల్రెడీ డిక్లేర్ చేశారు. దానికి ఆయన ట్వీట్ చేసి గూగుల్ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్తూ భారతీయుడైన సుందర్ పిచాయ్కి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. సో ఎందుకంటే సుందర్ పిచాయ్ గారు గూగుల్ దాంట్లో CEO, పైగా గూగుల్ దీనికి మరియు అంటే గూగుల్లో చాలా ఉంటాయి మళ్ళీ సిస్టమ్ కన్సర్న్ లాగా, దాంట్లో ఆల్ఫాబెట్ అని ఒకటి ఉంది, దానికి రెండింటికి ఆయన CEOగా ఉన్నారు. సో ఆయన కూడా రీసెంట్గా ఒక డయాస్ మీద ఇచ్చిన ఇంటర్వ్యూస్కి సంబంధించి ఇట్లా ఇండియా ఎంచుకున్నారు, ఎస్పెషల్లీ అది కూడా వైజాగ్లో పెట్టబోతున్నారు, విశాఖపట్నం. ఎవరెవరు ఉన్నారు విశాఖపట్నం నుంచి ఒక్కసారి ఆడియన్స్లో కూడా చాలా మంది లేచి నిలబడ్డారు. కేరింతలు, హర్షధ్వానాలతో హాల్ అంతా దద్దరిల్లిపోయింది. సో ఈ మొత్తం ఈ సినారియో ఎంత చూసుకుంటే లోకేష్ గారికే పెద్దపేట వేయాల్సి ఉంటుంది. ఆయన ప్రతిది కూడా ఓకే, బెంగళూరు సిటీ ఎక్స్పాండ్ ఛాన్స్ లేదు, ట్రాఫిక్ హెవీ అయిపోయింది. బెంగళూరు అంటే కర్ణాటకలో ఎవరైనా కంపెనీలు పెట్టాలి అనుకున్నప్పుడు పక్కన ఇంకేదైనా సిటీ ఉంటే బాగుండు, దగ్గరలో ఏదైనా అయితే బాగుండు అంటే వెంటనే మాకు కోతవేటు దూరంలో ఆంధ్రప్రదేశ్ ఉంది, రాయలసీమ ఉంది, అనంతపురం కర్నూలుకి మధ్యలో మీకేం కావాలంటే మేము అన్నీ ప్రొవైడ్ చేస్తాం, మీరు వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టుకోవచ్చు అని వెంటనే వాళ్ళకి మెయిల్స్ పెట్టడం, వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం, వాళ్ళ ఫోన్లో మాట్లాడి ఇవన్నీ చేస్తున్నారు. సార్ దీనికి క్రెడిట్ అంతా కూడా నారా లోకేష్ గారికి దక్కుతుందంటే ఏమంటారు సార్? ఖచ్చితంగా. ఆయన అదే అంటున్నాను కదా, ఎక్కడికి వెళ్ళినా, అంతకుముందు UK వెళ్ళారు అదే పని. ఆ తర్వాత అంతెందుకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆయన USA అక్కడికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఈయన కూడా వెళ్ళారు. అప్పుడే మళ్ళీ అప్పుడు వెంటనే పడని పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, ఛానల్ రెడీగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి కుదరదని ఇప్పుడే వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడంటే అప్పుడు కూడా ఆ US లో ఎవరైతే ప్రవాసాంధ్రులు ఉన్నారో, భారతీయులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక మీటింగ్ పెట్టమని ఒక హోటల్లో కలిసాడు ఆయన. కలిసి అక్కడ Day 1 నుంచి కూడా ఏంటి ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు, ఆయనకి ఇంకా మంత్రి పోస్ట్ ఇస్తారో లేదో కూడా తెలియదు. వెళ్ళి ఎవరైనా వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, మీరు రండి, మీరైతే ప్రమాణ స్వీకారానికి రండి, మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలి, మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గత 5 ఏళ్ళలో చూసాం అని ప్రతి ఒక్కరికి ఇదే ఎవరు అలా చెప్తారండి, ఏదో ఇంట్లో కోల్పోతున్నట్టుగా అలాగే చెప్పారు కాబట్టి ఆ క్రెడిట్ ఆయనకే వెళ్తుంది. అండ్ మోర్ ఓవర్ ప్రతిపక్ష హోదా కూడా లేని ప్రతిపక్షం ఏం మాట్లాడుతున్నారు, రెడ్ బుక్ అంటే భయపడుతున్నారు కదా, ఆబ్వియస్లీ ఆ క్రెడిట్ ఉంటుంది. ఇకపోతే కమింగ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే సుందర్ పిచాయ్ గారికి పెట్టారో ఆయన్ని కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా.
అయితే ఈరోజు ఆర్వి ప్రసాద్ అని ఒక ఏఐడిఎంకే లీడరు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సుందర్ పిచాయ్, మొన్న మనం సుందర్ పిచాయ్ గారు మాట్లాడుకున్నప్పుడు కూడా ఒక టాపిక్లో ఇలాగే మాట్లాడుకున్నాం. ఆయన మదురైకి చెందిన ఒక తమిళియన్, ఆయన అంచెలంచెలుగా ఇది ఖరగ్పూర్ ఐఐటీలో అక్కడ ఆయన చదువుకున్నాడు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగాడు, సిఇఓ స్థాయికి వెళ్ళాడు. బట్ భారతదేశం ఎప్పుడు భారతీయుడిగానే చెప్పుకుంటాడు. బట్ యుఎస్ గ్రీన్ కార్డ్ హోల్డరు, అక్కడ స్థిరపడ్డాడు కాబట్టి. బట్ ప్రవాస భారతీయుడు. సో తమిళనాడుకి చెందినవాడు కాబట్టి ఇక్కడ మధురై వాడికి చెందిన గూగుల్ లాంటి వ్యాస్ట్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పెట్టడం ఏంటి, ఇక్కడ తమిళనాడులో పెట్టొచ్చు కదా. ఎక్కడ తమిళనాడులో కూడా తీర ప్రాంతం ఉంది, వైజాగ్లోనే తీర ప్రాంతం ఉంది, అక్కడ నుంచి సముద్ర గర్భం నుంచి కేబుల్ వేయడానికి ఈ డిఎంకే ప్రభుత్వం ఏం చేస్తుంది? మన తమిళియన్ అయ్యిండి కూడా మీరు ఇక్కడ డేటా సెంటర్ తీసుకురాకపోయారంటే మీరు ఏం పాటు పడినట్టు, ఏం అభివృద్ధి చేసినట్టు అన్నట్టుగా ఆయన ఒక కౌంటర్ వేసాడు. ఇప్పుడు అది తమిళనాడులో చిన్నగా రాజుకోబోతుంది, ఎందుకంటే డిఎంకే ప్రభుత్వం ఉంది. కానీ డిఎంకే గానా ఏఐడిఎంకేనా రేపు పొద్దున తలపతి గవర్నమెంట్, అదే విజయ్ గవర్నమెంట్ టీవీకే వచ్చినా కూడా తమిళనాడులో వాళ్ళ గొప్ప విషయం ఏంటంటే ముందు వాళ్ళ రాష్ట్ర అభివృద్ధికి చూసుకుంటారు, వాళ్ళ భాషా ప్రాధాన్యత చూసుకుంటారు. వాళ్ళు చూడండి ఎంత ప్రెస్ మీట్ ఏమైనా కూడా ఫస్ట్ తమిళ్లోనే మాట్లాడతాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా ఫస్ట్ దాంట్లో మాట్లాడే తర్వాత ఇంగ్లీష్ ఏదో మాట్లాడతాడు. అంత భాషా అభిమానం వాళ్ళకి. సో అందుకు తమిళనాడు, ఎస్పెషలీ చెన్నైలో చాలా ప్రాజెక్ట్స్, చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు, కొన్ని వందల వేలలో కంపెనీలు ఉన్నప్పటికీ అక్కడ క్లైమేట్ బాగోదు, హీట్గా ఉంటుంది. సముద్రం గాలి కూడా మనుషులు బ్లాక్ అవుతారు త్వరగా, అందుకే వాళ్ళు కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో జనరల్ గా క్లైమేట్ నచ్చక ఫారినర్స్ రావడానికి ఇబ్బంది పడతారు. బట్ ఇండియాలో ఏ మేజర్ ప్రాజెక్ట్ వచ్చినా చెన్నైకి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, అంటే వాళ్ళు అలా రాబట్టుకుంటారు. మేబీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది బికాజ్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్, బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, బికాజ్ ఆఫ్ లోకేష్ గారు. ఇవాళ నేషనల్ మీడియా మొత్తం కూడా ఇదే హాట్ టాపిక్. ఏఐడిఎంకే లీడర్ రవిప్రసాద్ అనే వ్యక్తి డిఎంకే ఏం చేస్తుంది, ఒక మన తమిళియన్ అయ్యిండి ఒక కంపెనీకి సీఈఓగా ఉంటుండగా కూడా కంపెనీని మన చెన్నై, అది మన తమిళనాడు తెచ్చుకోలేకపోతే మీరు ఇంకెందుకయ్యా, ఇంకెందుకు గవర్నమెంట్ మీద ఎందుకు అన్నట్టుగా వాడు. ప్రతి రాజకీయం అంటే ప్రతిదీ అవకాశాన్ని వాడుకుంటారు కదా. సో అట్లాగా వాడుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అక్కడ ఏఎండికి డిఎంకేకి పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితి అయితే వచ్చింది. బట్ ఇదే పరంగా లోకేష్ గారి పేరు కూడా మారుమోగుతుంది. ఎవరు అంటే ఇప్పుడు అక్కడ కూడా స్టాలిన్ గారు అబ్బాయి, ఆయన పేరేంటి, కుర్రోడు హీరోగా కూడా చేశాడు, డిప్యూటీ సీఎం. ఆయన గురించి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు పొగిడారు. ప్రకాష్ రాజ్ లాంటి వాడు లోకేష్ గారిని పొగడక్కర్లే, ప్రపంచమే చూస్తుంది. ఆయనకు కుమారుడైన ఆ స్టాలిన్ ఆయన ఏం చేశాడు? ఎంతసేపు తండ్రి పేరు చెప్పుకొని డిప్యూటీ సీఎం గా ఉండి ఏం చేశాడో నాకు తెలియదు. కానీ లోకేష్ కష్టపడి గెలుచుకొచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఏ స్థాయిలో తీసుకొస్తున్నారు పెట్టుబడులండి. మరి తీర ప్రాంతంలో, అది కూడా తూర్పు తీర ప్రాంతంలో, అటు కోల్కతా నుంచి ఇటు కింద రామేశ్వరం వరకు ఇంత పెద్ద తీర ప్రాంతం, కన్యాకుమారి వరకు పోనీ ఎక్కడైనా పెట్టొచ్చు కదా. నిజంగా తీర ప్రాంతంలో సముద్ర గర్భంలో కేబుల్ వేయాలంటే వైజాగ్ని ఎందుకు ఎంచుకోగలిగారు? సో అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, దానికి మనకు అనుకూలంగా మార్చుకోవడంలో లోకేష్ చాలా టాలెంట్. ఆ టాలెంట్ వల్ల ఈరోజు వచ్చిందని అందరూ చెప్పకనే చెప్తున్నారు. బికాజ్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ అయితే అయ్యుండొచ్చు, కానీ ఎన్డీఏ గవర్నమెంట్ చాలా దగ్గరలో కూడా ఉంది కదా. ఇండియాలో వేరే దగ్గర కూడా ఉంది ఎన్డీఏ గవర్నమెంట్, మన దగ్గరే ఉందేంటి. కానీ మనకే ఎందుకు వచ్చిందంటే ఆ క్రెడిట్ మీరు అడిగారు ఇందాక లోకేష్ గారి క్రెడిట్ అనే నేనైతే విశ్వసిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.